హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ఈ వీడియో నుండి మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ సంబంధించి తెలుగు మరియు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి ఈ పుస్తకంలో ఒక్కొక్క టాపిక్ని రీడింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదేంటంటే అధ్యాయం 1. దీంట్లో మొత్తం 3 అధ్యాయాలుగా ఉన్నాయి. విషయ సూచికలో చూసినట్లయితే ఫస్ట్ వైయక్తిక భేదాలకు సంబంధించి వైయక్తిక భేదాల అర్థము, స్వభావము, వ్యక్తి అంతర్గత భేదాలు ఇలా ఉన్నాయి కదా పాయింట్స్. ఈ వీడియోలో మనం అధ్యాయం 1 వైయక్తిక భేదాలు ఒక ఇంట్రడక్షన్ చూద్దాం. 1920లో జాన్ డ్యూయి అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. 1920లో జాన్ డ్యూయి అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈయన రాసిన బుక్ ఏంటి? గ్రంథం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథములో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నాడు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలని యాంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించాడు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలని యాంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించాడు. గాల్టన్ 1883లో ప్రచురించిన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాలలో మొదటి శాస్త్రీయ రచన అని చెప్పవచ్చు. గాల్టన్ 1883లో ప్రచురించిన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాలలో మొదటి శాస్త్రీయ రచన అని చెప్పవచ్చు. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు జే మెకిన్ కాటిల్ అనేక సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించాడు. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు ఎవరు? జే మెకిన్ కాటిల్ అనేక సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించాడు. కాటిల్ ప్రచురించిన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకి మార్గదర్శకమైంది. జే మెకిన్ కాటిల్ ప్రచురించిన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకి మార్గదర్శకమైంది. మరొకసారి ఈ 5 పాయింట్స్ చూద్దాం. 1920లో జాన్ డ్యూయి అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జాన్ డ్యూయి. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలని యాంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించింది ఎవరు? గాల్టన్ 1883లో ప్రచురించిన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాలలో మొదటి శాస్త్రీయ రచన అని చెప్పవచ్చు. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు జే మెకిన్ కాటిల్ అనేక సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించాడు. కాటిల్ రూపొందించిన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకి మార్గదర్శకమైంది. నెక్స్ట్ వీడియోలో మనం వైయక్తిక భేదాల అర్థము, స్వభావాన్ని గురించి డిస్కస్ చేద్దాం.